ఈరోజు భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఆదేశాల మేరకు ఈరోజు కర్నూలు జిల్లా వనిగన మండలం అదేవిధంగా బెల్గల్ మండలం అదేవిధంగా నందవరం మండలం కోడుమూరు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతులను ఈరోజు కావేరీ సీడ్స్ అనే ఒక సంస్థ రైతులకు నకిలీ విత్తనాలు ఇచ్చేసి ఆ విత్తనాలను మా విత్తనాలను మేము కొంటే మీకు అధిక దిగుబడి వచ్చే విధంగా ఉంటుందనేసని అదేవిధంగా క్వింటాల్ 3,600 రూపాయల ప్రకారంగా మేము తీసుకుంటామనేసని రైతులకు మాయమాటలు చెప్పేసి రైతులను దగా చేసేసి ఈరోజు ఆ నకిలీ విత్తనాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నకిలీ విత్తనాలను తీసుకున్న రైతాంగం ఈరోజు పంటలు వేయగా ఈరోజు పంట దిగుబడి రాక అందులో అంత ఒక అడుగు 2 అడుగులకే పీలికలు రావడం జరిగింది. రైతులు అంత లబోదిబోమంటూ నకిలీ విత్తనాలు ఇచ్చినటువంటి యాజమాన్యం దగ్గరికి పోయేసి మాకు ఈ విధంగా అన్యాయం జరిగిందని వాళ్ళు యజమానుల దగ్గరికి పోతే వాళ్ళు రైతుల పైన అక్రమాలకి దిగేసి దౌర్జన్యం చేస్తున్నారు. ఈరోజు దీనిపైన మేము భువనగల్ల మండలము అదేవిధంగా బెల్గాల మండలము పోలీస్ స్టేషన్ లోనే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకు పోయేసి వాళ్ళకి ఈ రకంగా రైతులకి అన్యాయం జరిగిందని మేము వాళ్ళకి చెప్పడం జరిగింది, మెమరాండం ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఏ మూలాన పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ రైతులు ఈరోజు అన్నమో రామచంద్ర అనేసి రైతులు నానా ఇబ్బందులు పడేసి రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో ఈరోజు రైతాంగం ఉంటే సంవత్సరానికి ఒకసారి పంట వచ్చేసి అందులో 10,000 20,000 రూపాయల లాభాలు వచ్చి దాని నుంచి ఏదో పంట పిల్లల్ని ఏదో చదివించుకుని వాళ్ళు పొట్ట పోసుకోవాలని వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే ఈ విధంగా నకిలీ విత్తనాలు ఇచ్చేసి ఈ రైతాంగాన్ని మోసం చేయడం, ఈ దగా చేయడం, ఇటువంటి కావే సీడ్స్ అటువంటి కంపెనీ పైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ నకిలీ విత్తనాల యాజమాన్యుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా పంట దిగుబడి రాక రైతాంగం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ విధంగా సీడ్స్ యాజమాన్యం ఇటువంటి చర్యలు తీసుకోవడం అమావశ్యము. దీనిపైన రాష్ట్ర బీజేపీ కమిటీ అదేవిధంగా రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి అదేవిధంగా పివి మాధవ్ గారు అదే వారి సారథ్యంలో సీఎం దృష్టికి తీసుకుపోయేసి రైతులకు నష్టపరిహారం ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటామని భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున మేము తెలియజేసుకుంటున్నాం.